3 ఎలా ఉంది? బాగుందండి. ఫోర్త్ పార్ట్ కోసం వెయిటింగ్. తెలుగులో చూసారా మళ్ళీ? తెలుగులోనే చూసాము. ఎలా ఉంది మేడం? యా బాగుంది. సెకండ్ దాని అంతా బాగా అనిపించలేదు, కొంచెము అంటే అంత ఎక్సైటింగ్గా తీయలేదు ఇది కొంచెము, కానీ ఓవరాల్గా బాగానే ఉంది మూవీ. సెకండ్ దీనికి లింక్ చేస్తారా? ఫ్రెష్ స్టోరీ లేదు లేదు లింక్ చేస్తారు అందులో ఉన్న లూజ్ ఎండ్స్ని పెట్టి లింక్ చేస్తారు. పార్ట్ 4కి ఉంది ఆ క్యారెక్టర్స్ మనం ఏంటంటే తెలుగులో చూసాం కదా, మనం ఆ మలయాళంలో చూసింటే ఎవరు ఏదని చెప్పి రిలేట్ అవుతాం. ఇప్పుడు కొంచెం అది అర్థమవుతుంది, కొంచెం టైం పడుతుంది, ఒక 30 seconds అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఎలా ఉన్నాయండి? బాగున్నాయి. బట్ అదే 2 నేను చాలా ఎంజాయ్ చేశాను, 3 కంటే కూడా. లేవు అవి బాగున్నాయి, మంచిగా తీస్తాడు అదంతా. ఓవరాల్ ఆడియన్స్ ఎంగేజ్ చేయగలుగుతాడు, బాగానే లైక్ చూస్తారు అనుకుంటా. థ్రిల్లింగ్ సినిమాల హైలైట్ అంటే క్లైమాక్స్. యాక్చువల్గా క్లైమాక్స్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది, అంటే చాలా ఎమోషనల్ కూడా ఉంటుంది. ఇప్పుడు మన తెలుగులో వెంకటేష్ గారు చేశారు కదా, ఇప్పుడు పార్ట్ 3 మోహన్ లాల్ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? వెంకటేష్ గారు కూడా బాగా చేస్తారు, అంటే లైక్ ఈక్వల్ అనిపించింది. మోహన్ లాల్ది తెలుగు ఓన్ డబ్బింగ్ చెప్పాడు, సో మంచిగా లైక్ అంటే నేటివిటీ ఉంది, అంటే అట్లేం లేదు. అంటే వెంకటేష్ మళ్ళీ డబ్ చేయాలంటారా? అవసరం లేదు చేయనని చెప్పాడంట కదా ఆయన, ఏం చేయరంట, అందుకే తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు కదా ఆల్రెడీ. పైకి 3.5. మీకు ఎలా అనిపించింది మేడం? యా సేమ్ అండి. సెకండ్ది మోర్ ఎగ్జైటింగ్ అనిపించింది దీనికన్నా. అంటే సెకండ్తో కంపేర్ చేస్తే ఇందులో కొంచెం తక్కువ ట్విస్ట్లు ఉన్నాయి. లాగ్ ఏం లేదు, ఎంగేజింగ్గానే ఉంది. లాస్ట్ అంటే ఇంకేమన్నా అవుతుందేమో అని లాస్ట్ వరకు వెయిట్ చేసాము, బట్ పార్ట్ 4 కూడా ఉంది అంటున్నారు, చూడాలి. యా మోహన్ లాల్ గారు చాలా బాగా, ఐ థింక్ ఓన్ డబ్బింగ్ అనుకుంటా, బాగా చెప్పారు. ఓవరాల్గా బాగానే ఉందండి. ఏం అంత ఎక్కువ ఏం లేవు, అంటే కంపేర్ టు ముందు 2 పార్ట్స్తో కంపేర్ చేస్తే అంత ఎక్కువ ఏం లేవు. 3 పార్ట్లలో ఇది కొంచెం తక్కువ ఎగ్జైటింగ్ ఉంది. మేము కూడా స్పాయిలర్స్ వినొద్దనే ఫస్ట్ డే వచ్చాము. ఓకే అండి, అంతే 3.5. ఓకే అండి, థ్యాంక్స్.